రే నువ్వు ఎప్పుడైనా అమ్మాయితో కలిసి కాఫీ తాగావరా? బీర్ కూడా తాగాను. అది కాదురా, నేను నందిని. ఆపేరు రే. మొదటిసారి కలిసినప్పుడు ఖాళీ డబ్బా చేజు, రెండోసారి కలిసినప్పుడు మనీ బ్యాగ్, ఆ తర్వాత కాఫీ డేకి వెళ్ళి కాఫీ తాగొచ్చావు, అంతే కదా? నువ్వు పెట్టే టార్చర్ కంటే కస్టమర్లు పెట్టే టార్చరే బెటర్ రా బాబోయ్. నందిని ఎక్కడా? ఇక్కడ ఇక్కడ ఈ నందిని ఆవిడ పేరు చాలా బాగుంది సార్. ఇక్కడ ఒక అబ్బాయి నీ పేరు చాలా బాగుందన్నాడే. అబ్బాయి ఎలా ఉంటాడండి? ఆ డీటెయిల్స్ ఇప్పుడు నీకు అవసరమా? మొదట్లో నా పేరు కూడా బానే ఉందన్నాడు. పెట్టే ఫోను. అబ్బాయి ఎలా ఉంటాడు డీటెయిల్స్ కావాలి. మళ్ళీ నేను అమ్మాయిని కలుస్తానంటావా? ఒరే, ఈ యాక్సిడెంట్లు అవటం, అమ్మాయిలను కలవటం అలాంటివన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతుంటారా? ఇప్పటిదాకా ఎలా కలిసావో నెక్స్ట్ కూడా అలా కలుస్తావు. మేడం బిల్. సారీ. సార్ క్లోజ్ సార్. 2 minutes. లేదు సార్, టైం అయిపోయింది సార్. అరే 2 minutes అయ్యా. బ్యాగ్ సార్. ఇప్పుడు ఓకేనా? ఈ టీవీ మీ టీవీలో మీరు చూస్తున్న ప్రోగ్రామ్ హలో ప్రేమిస్తారా. నేను మీ నందిని. ఇవాళ మన ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దామా? మేడం, నేను అమీర్పేట నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, మీరు ఎన్ని రోజులుగా ప్రేమిస్తున్నారు? 15 సంవత్సరాల నుంచి. 15 సంవత్సరాలుగానా? మరి ఆ అమ్మాయికి మీ మనసులో మాట చెప్పారా? లేదు మేడం. చెప్పలేదా? మీ పేరు వెంకటేశా? అవును మేడం. నా పేరు ఎలా తెలుసు మీకు? 15 సంవత్సరాలుగా లవ్ చెప్పకుండా ఉంటేను రాజా, చంటి, సీను, సూర్యవంశం అన్నిట్లోనూ వెంకటేష్ గారు అంతేగా? అంటే లవ్ సక్సెస్ కావాలంటే నా పేరు మార్చుకోవాలా? అవసరం లేదు, లవ్ చేస్తే ముందు చెప్పేయాలి. నిజం రా, ప్రేమించినప్పుడు ఎంత తొందరగా చెప్పేస్తే అంత మంచిదంటరా. ఇప్పుడే కదరా పాలలో పెరిగేసాం, తోడుకోవడానికి టైం పడుద్ది. లేట్ అయితే పులిసిపోద్ది. నా లవ్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా. ఒరే, ఎవరెవరినో ప్రేమిస్తున్నావని నందినికి ఫోన్ చేస్తున్నారు. నువ్వు అమ్మాయినే ప్రేమిస్తున్నావు కదరా, దీనికి పెద్ద ఐడియాస్ అవసరం అంటావా? సాంగ్ చూసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు హలో ప్రేమిస్తారాలో నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దామా? హలో ప్రేమిస్తారా. అందుకేగా ఫోన్ చేసింది. మీ పేరు? అరవింద్. చెప్పండి అరవింద్ గారు, మీరు ఎన్ని రోజులుగా ప్రేమిస్తున్నారు? లాస్ట్ 15 days గా. మీరు ఫస్ట్ టైం ఆ అమ్మాయిని ఎక్కడ చూశారు? అంటే నేను ఈ మధ్య కలకట్టా నుంచి వచ్చాను. టీవీ కొందామని షాపింగ్కి వెళ్తే అక్కడికి అమ్మాయి జ్యువెలరీ షాప్కి వచ్చింది. ఆ అమ్మాయి చేతిలో బాక్స్ లాక్కొని ఒక దొంగ పరిగెడుతుంటే నేను సూపర్ మ్యాన్ లా చేసి పట్టుకున్నాను. తీరా చూస్తే అది ఖాళీ బాక్స్, చైన్ తన మెడలోనే ఉంది. హలో వింటున్నారా? ఇంకోసారి అమ్మాయి బ్యాగు ఇంకొక దొంగ లాక్కెళ్ళాడు. ఈసారి పడిపోయిన బ్యాగ్ని నేనే ఆ దొంగకి ఇచ్చేసాను. కానీ ఆ బ్యాగ్లో 2000 అన్న సంగతి నాకు తెలియదు. తర్వాత ఇద్దరం కలిసి కాఫీ తాగాం, క్లోజ్ అయ్యాం. కానీ తనని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. చూస్తానంటారా? ఏంటి మేడం, ఎవరు ప్రేమిస్తున్నామని చెప్పిన విషయం చెప్తారు, నాకు చెప్పరా? మీ ప్రేమ సక్సెస్ అవ్వడానికి ఈ టీవీ నుంచి మా బెస్ట్ విషెస్. మీకు ఏ పాట ఇష్టం? మీ ఇష్టమే, నా ఇష్టం. ఈ సాంగ్ ఎవరికి డెడికేట్ చేస్తున్నారు? నా లవర్కి. కాదు, మీకే డెడికేట్ చేస్తున్నాను. హాయ్. హాయ్. బాయ్ చెప్పాల్సిన టైంకి వచ్చి హాయ్ చెప్తున్నావు. ఒక్క రోజునే కరెక్ట్ టైంకి వచ్చావా? నేనేం చేయను, రైట్ టైంకే బయలుదేరండి. నందు చూస్తే సీఎం కాన్వే ఆపేశారు. అందరినీ తప్పించుకొని సిగ్నల్ దగ్గరికి వెళ్ళి పాయింట్ హార్న్ కొడితే సీఎం గ్లాస్ దించి నా వైపు చూసి నవ్వి టాటా అని చెయ్యి ఊపితే ఎందుకులే, సిగ్నల్ దగ్గర మనమే హీరో.
ఏంటి విలన్లా చూస్తున్నావు? సీఎం ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. నేను చెప్పింది మన సీఎం గురించి కాదే, నేను చెప్పింది తమిళనాడు సీఎం జయలలిత గురించి. తమిళనాడులో సీఎం ఇప్పుడు కరుణానిధి. వదిలే, మన మధ్య పాలిటిక్స్ ఎందుకు? నేను వచ్చేసాగా, ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? రేపు మా అమ్మా నాన్నల పెళ్లి రోజు. వాళ్ళకి పెళ్ళయిందా? ఓకే ఓకే, నీ మూడ్ బాగలేదు, కంటిన్యూ. రేపు మా తాతగారి ఊరు వెళ్తున్నాం. నైట్ ఎప్పుడో వస్తాం. రోజంతా నిన్ను చూడకపోతే చాలా మిస్ అవుతాను. ఓ పని చేస్తావా? పొద్దున్నే బిహెచ్ఎల్ వెంకటేశ్వర స్వామి గుడికి వస్తావా? నా వల్ల కాదు, మా ఇల్లు ఈస్ట్, గుడి ఉండేది వెస్ట్, నువ్వు వెళ్ళరా. ఆల్ ది బెస్ట్. ఈ నెల రోజుల్లో మనం కలవకుండా ఒక్కరోజైనా ఉన్నావా? రేపు షార్ప్ 8కి మర్చిపోకో. మర్చిపోకుండా ఏదైనా ఇక్కడ పోనీ. ఇక్కడ పిచ్చా, ఎంతమంది ఉన్నారో తెలుసా? ఇంతమంది ఉన్నారు, మనల్ని ఎవరైనా చూస్తున్నారా? రెడీ 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 రెడీ, కమాన్. లాస్ట్ డిస్టర్బెన్స్ కూడా ఓవర్. రెడీ 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 నువ్వు రెడీ 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 రెడీ. మామూలుగా లవ్ కి పేరెంట్స్ విలన్స్, మనకి బేరర్ గాడు విలన్. దా 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 దా. ఇప్పుడు ఇస్తే రేపు రావు. 8 o'clockకి గుడికి రా, అక్కడ చూద్దాం. బాయ్. ఏ నందు, తప్పు, అలా వెళ్ళిపోకూడదు. ఇంకా రాలేదే. యాజ్ యూజువల్ ఈ రోజు కూడా లేటా? పెద్ద భక్తి ఉన్నట్టు యాక్టింగ్ చూడు. ప్రదక్షిణ చేద్దాం. అమ్మా అమ్మా, హుండీలో డబ్బులు వేసి వస్తానమ్మా. ప్రదక్షిణం చేసేలు వేసి వస్తానమ్మా. సరే. ఇప్పుడు ఇస్తే రేపు రావు. 8 o'clockకి గుడికి రా, అక్కడ చూద్దాం. ఏంటలా చూస్తున్నావు? ఓ, సారీలో ఉన్నానా? వెళ్ళేది తాతయ్య ఇంటి కదా, ఫార్మల్ గానే వెళ్ళాలి. ఏదో 2 సార్లు క్యాషువల్ గా చూడటంతో మొదలైంది. ఇప్పుడు నిన్ను చూడకుండా అస్సలు ఉండలేకపోతున్నాను. అప్పుడే నిన్ను చూసి వెళ్తానా, మళ్ళీ ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఒకటే దిగులుగా ఉంటుంది. నందిని, హుండీలో డబ్బులు వేస్తున్నావా తీస్తున్నావా? వస్తున్నా, బాయ్. రా, టైం అవుతుంది. హలో తాత తాత, ఏంట్రా అర్జున్? మొన్న ఒక అమ్మాయి టీ షర్ట్ సెలెక్ట్ చేసిందని చెప్పానే, గుర్తుందా? అవును. మళ్ళీ అదే అమ్మాయిని బుక్ షాప్ లో చూసానని చెప్పానే, గుర్తుందా? అవును. ఆ అమ్మాయిని ఈరోజు గుళ్ళో చూశాను. నాకు ముద్దు పెట్టింది తాత. అవునా? క్యాజువల్ గా నేను చూడడం మొదలైంది. ఇప్పుడు నేను చూడకుండా ఉండలేకపోతున్నానంది. నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా తాత? 15 సంవత్సరాల్లో నేనెప్పుడు ఇంత సంతోషంగా చూడలేదు. 3 నెలల ముందే జీతం బాగుందని హైదరాబాద్ వెళ్ళావు. జీవితం కూడా బాగైందే. కానీ తాత, ఆ అమ్మాయిని మళ్ళీ చూస్తానో లేదో. ఆ అమ్మాయిని ఇప్పటి వరకు అనుకోకుండానే కలిసావు. ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది. నువ్వు ఆ అమ్మాయిని కలవాలనుంటే
ఖచ్చితంగా కలుస్తావు. శ్రీశైలం రోడ్లో సిగ్నల్స్ పనిచేయవురా, వదిలేరా. హాఫ్ అన్ అవర్ లేట్కి వెళ్తే వెయిట్ చేయలేదరా? నువ్వు ఒక్కసారి కూడా కరెక్ట్ టైంకి వెళ్ళవా? నువ్వు వెళ్తావా? వెళ్తాను.